3 సినిమాలు చూసుకుంటే ఆ 3 సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే విలన్కి ఒక భూమి మీద కనబడుద్ది, హీరో దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇది రెగ్యులర్గా అయిపోతుంది. అంటే ఏంటి దాని స్పెసిఫిక్ రీజన్? అదే అదొక సీనే సార్. అంటే సినిమాలో ఇప్పుడు మిర్చిలో భూమి కంటే వాడు పగ ఎక్కువ. ఎక్కడో ఆ పగలో భాగంగా వాళ్ళ భూమి కూడా లాక్కుందాం అనుకుంటా తప్ప మిర్చిలో పగ కోసం బతికే మనిషి. ఓకే, నాకు పగే ఇంకేమొద్దు నాకు అనుకునే పాత్ర తప్ప ఇక్కడ భూమి పిచ్చోడు కాదు అసలు. ఎక్కడ మిర్చిలో సినిమాలో ఎక్కడ ఉండదు అది. అతని దగ్గరికి ఎవరో కార్పొరేట్ వాళ్ళు వెళ్ళి కొంచెం భూమి కావాలని అంటే వెళ్ళి నా మాట చెప్పండి లాక్కోండి అంటాడు తప్ప ఒక సీన్. సో అతను పక్క కోసం బతికే మనిషి. సో శ్రీమంతుడిలోనేమో ఒక జిల్లాని ఆధిపత్యంగా తీసుకున్న మనిషి. ఆ కథకి అలాంటి వెళ్ళను. జిల్లా మొత్తం ఫస్ట్ ఫ్యామిలీ అయ్యింది వాళ్ళు. వెళ్ళిన షేప్ అది. సో అందులో ఎక్కడో ఒక సీన్ భూమి మీద ఒక సీన్ ఉంటుంది తప్పండి. అంటే మనం రోజు చూసే ప్రాబ్లమ్స్లో అది చాలా మేజర్ ప్రాబ్లం అండి. డిఫరెంట్ అంటే ఆ సినిమా అంటే రెగ్యులర్గా పక్క పక్కన వస్తున్న సినిమాలు కూడా చాలా వరకు అదే పాయింట్తో ఉంటుంది. సపోజ్ సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2 ఇవన్నీ అదే కథ అయి ఉండొచ్చు. నా కథ అసలు అది కాదు. ఇప్పుడు ఇందులో కూడా విలన్ ఒక 25 ఏళ్ళ నుంచి ఒక బిలియనీర్ అయిపోయాడు రకరకాల దుర్మార్గాలు చేసి తప్ప. సో ఒక స్లమ్స్ మొత్తాన్ని అసలు సిటీ మధ్యలో ఒక 4-5 ఎకరాల స్లమ్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఇది మోస్ట్ చాలా కాస్ట్లీ భూమి ఇది. ఎందుకంటే పెద్ద పెద్ద నగర ఏరియాస్ మధ్యలో ఉంటుంది అది. సో వాటిని దుబ్బేద్దామని ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాడు. సో వాడి క్యారెక్టర్లో ఆ సీన్ ఒక భాగమే తప్ప. సో అంటే సినిమా మొత్తం నేను ఒక భూమి మీద కథ రాయలా. సో అంటే వాళ్ళ బర్నింగ్ ప్రాబ్లము ఎవ్రీ అదర్ మినిట్ ఎవ్రీ అదర్ అవర్ ఒకసారి చూస్తుంటాం అది టీవీలో. కానీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంది ఈ ప్రాబ్లం. సో మా ఫ్రెండ్ ఒక ఎన్ఆర్ఐ శ్రీమంతుడు అప్పుడు చూసాను నేను. వాళ్ళు విజయవాడ గన్నవరంలోనూ ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాడు. పెద్ద మనిషి ఏముండి. సో రోజు ఇదే. సో అది ఒక సీన్ అవ్వాలి తప్ప అంటే పీపుల్ త్వరగా రిలేట్ అయ్యే ప్రాబ్లం వాళ్ళు రోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తప్ప. బట్ స్టోరీస్ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ల్యాండ్స్ అండి. భూముల మీద సినిమా అనేది ఇంకా తీలా ఒక సీన్ ఒక భాగం అవుతుంది తప్ప సినిమాలో. అంటే డిస్కషన్కి మీరు ఆస్కారం ఇస్తున్నారు అందుకోసం అని. అంటే త్వరగా వాడు చిన్న దుర్మార్గుడు అని తెలియాలి. కష్టపడి ఇప్పుడు పేదవాడు స్లమ్స్లో లాక్కోవడం అనేది ఒక బర్నింగ్ ప్రాబ్లమే. దాన్ని అందంగానే చెప్పా. ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాడు ఏదో ఒక వాడి మాయతో ప్రాజెక్ట్ చేసి అందంగా మొత్తం వెకేట్ చేసేస్తే సగం నాది సగం వాళ్ళది, వాళ్ళకి మొత్తం నా ఖర్చుతో కట్టేస్తా. సూపర్ ప్రాజెక్ట్ అది. గవర్నమెంట్ కనుక నిజంగా చేస్తే కనుక చాలా మంచి ప్రాజెక్ట్ అది. బట్ వీడికన్నా వేరు. వీడు ముందు వీడి షేర్ డెవలప్ చేసుకొని అది నెక్స్ట్ చేయను అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు సత్యం క్యారెక్టర్ దానికి అడ్డుపడింది. ఆయనకి డౌట్ వచ్చింది. సో ముందు ఏది కడతారండి, మీరు కడతారా వాళ్ళది కడతారా అంటే ముందు అది కట్టుకుంటారంటే డబ్బులు వస్తాయి అన్నాడు. నేను ఒప్పుకోను సార్ అన్న. అంతవరకే వాడే అది. తర్వాత దాన్ని టచ్ చేయలే పెద్దగా. సో ల్యాండ్స్ మీద డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. కొత్త కొత్త యాంగిల్స్లో చేయొచ్చు సినిమాలు అనేది ఇంకా బోర్డులోనే సమస్యలు భూమి మీద తప్ప. మేబీ ఎక్కడో మున్సిపల్లో ఒక్కొక్క సీన్ వచ్చి ఉండొచ్చు తప్ప దట్స్ నాట్ మై మెయిన్ పాయింట్ సినిమాలో. మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు. అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి.